ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు సూచించింది. మే నుంచి ఇప్పటి వరకు మణిపూర్లో జరిగిన ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక మణిపూర్లో జరిగిన హింసాకాండపై దాఖలైన పిటిషన్లను సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారిస్తుంది. అయితే మణిపూర్ అల్లర్లపై దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. మణిపూర్లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కేసులో బాధితురాళ్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ విచారణతో పాటు అస్సాంకు కేసు బదిలీ చేయడాన్ని మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే తాము ఈ కేసును అస్సాంకు బదిలీ చేయమని కోరలేదని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. మణిపూర్ వెలుపలకు మాత్రమే చేయమని చెప్పామన్నారు.